మాట్లాడుకున్న మాటలు గుర్తున్నాయా? పోయిన ఆదివారం మీ నాన్న ఎవరు? మీ నాన్న గురించి చెప్తావు. మా నాన్న ఎవరు? మా నాన్న గురించి బాగా చెప్పగలుగుతాను. కానీ దేవుడు ఎవరంటే, నీ దేవుడు ఎవరు అని అడిగితే ఆ ఒక్కటి అడగబాకంటారు. మీ నాన్న ఎవరంటే, ఇంకా తిప్పాను ఏంగా తిప్పున్నా, అది మీ నాన్న ఎవరంటే చెప్పాం కదా. దేవుడు ఎవరంటే, పోయిన వారం మనం నేర్చుకున్న పాయింట్ ఏంటంటే, మన దేవుడు విఫలులను సఫలులుగా చేయు దేవుడు. ఓడిపోయిన వారిని అన్నిట్లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళని మళ్ళా గెలిచేటట్టు చేస్తాడు. విఫలులను సఫలులుగా చేస్తాడని పోయిన వారం మీకు బొమ్మలతో సహా చూపించాను కదా. నమ్మేరు మీరు. అంటే అది 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 ఆదివారం మర్చిపోయారులే, మళ్ళీ గుర్తు చేస్తున్నాం మీకు. మరి ఈ వారం కూడా ఇప్పుడే మర్చిపోండి, ఈరోజే మర్చిపోండి. మర్చిపోయే బిడ్డలందరినీ దేవుడు దీవిస్తాడు యేసునామములో. ఇప్పుడు ఈ వారం దేవుడు ఎవరో చూద్దాం. చూడండి, నీ దేవుడు ఎవరు? ఆదికాండం 5వ అధ్యాయానికి వెళ్దాం. పోయినసారి 4వ అధ్యాయం చూసాం, ఇప్పుడు 5వ అధ్యాయం. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం నుండి చదివితే చక్కని మాటలు అక్కడ రాయబడ్డాయి. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వాక్యం చదవక. హనోకు మెతూషెలను కనిన తరువాత అదిగో 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. చాలక్క చాలు. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అక్క తర్వాత చదువుతాం, తర్వాత కూడా 23వ వచనం. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. నీ దేవుడు ఎవరు అంటే ఈ చిన్న వచనంలో నుంచి ఒక మాట మన దేవుడు ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంది దైవజనుడైన హనోకు గారిని గూర్చి. చెప్పండి, ఎవరమ్మా ఎవరు? హనోకు. నోరులు తెరవండి దయచేసి, ప్లీజ్ లైన్లోకి రండి. యువర్ అటెన్షన్ ప్లీజ్, దయచేసి లైన్లోకి రండి. మనం మాట్లాడుకుంటున్నది దైవజనుడైన హనోకు గారిని గురించి. హనోకు గారిని గురించి హెబ్రీ పత్రికలో ఒక వచనం, ఇక్కడ ఈ 2 వచనాలు తప్ప ఇంకా మనకేం ఆధారాలు లేవు బైబిల్లో. ఈ 2 వచనాల్లోనే మనకు కావాల్సినంత సబ్జెక్ట్ ఉంది. అయితే ఇప్పుడు మనం హనోకు గారిని గురించి చెప్పుకోవాలనుకోవడం లేదు, హనోకుతో నడిచిన దేవుని గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాం అనమాట. ఈరోజు టాపిక్ దేవుని గురించి. నీ దేవుడు ఎవరు? నీ తండ్రి ఎవరు? జవాబు అది, ప్రశ్న అదనమాట. ఇప్పుడు హనోకు దేవునితో ఎన్ని వందల సంవత్సరాలు నడిచాడంట? 800 సంవత్సరాలు. 300 సంవత్సరాలు దేవునితో నడిచానని దేవుడు రాయించాడు బైబిల్లో. హనోకు గారిని గురించి మనం ధ్యానం చేసే ముందు మీకు ప్రశ్న ఏంటంటే, మనము దేవునితో నడుస్తున్నామా? మీరు దేవునితో నడుస్తున్నారా? దేవునితో నడవడం అంటే ఏంటి? హనోకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. మాకు ఎదురుగా కూర్చున్న మా అభిలాష్ బ్రదర్ చెప్పాలి ఇప్పుడు, ఎన్ని వందల సంవత్సరాలు నడిచాడు దేవుడితో? 300 సంవత్సరాలు నడిచాడు. మనమేమో బాప్తీసం తీసుకున్న 5 సంవత్సరాలకే మన భక్తి అటకెక్కింది. ఒకసారి వాక్యం విన్నాం మనం. ఎందుకు మనకు దేవుడు అంటే అలసైపోయాడు? మొదటి ప్రేమ దేవుని మీద ఎందుకు తగ్గిపోయింది? మొదట ఉన్న పరుగు, మొదట ఉన్న భక్తి, మొదట ఉన్న పవిత్రత, మొదట ఉన్న ప్రార్థన, మొదట ఉన్న విశ్వాసం, మొదట ఉన్నటువంటి భయం ఇప్పుడు ఎందుకు లేదంటే దేవుడు ఎవరో మనకు అర్థమైపోయాడు అనమాట. అందుకు మనకు ప్రేమ తగ్గిపోయింది దేవుని మీద. కానీ హనోకు గారికి సంవత్సరానికి పెరుగుతుంది భక్తి. ఎందుకంటే సాక్షాత్తు దేవుడే పరలోకంలో నుండి ఒక్క మనిషి కోసం భూమి మీదకి దిగి వచ్చాడంటక. అబ్బబ్బబ్బా, సాక్షాత్తు దేవుడే పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి ఒక మనిషి కోసం దిగొచ్చే రోజులయ్యి. బాగా వినండి. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, ఒక మనిషి కొరకు దేవుడే దిగి వస్తున్నాడు. ఊహించండి ఒకసారి, పరలోకం వదిలిపెట్టి దేవుడు ఒక మానవ రీతిలోకి, అంటే హనోకు కళ్ళు చూసే స్థాయిలోనికి తను తగ్గించుకొని, చల్లపొట్టు వచ్చేవాడో, పగులు వచ్చేవాడో, రాత్రి వచ్చేవాడో, సాయంత్రం వచ్చేవాడో, ఉదయం వచ్చేవాడో తెలియదు, కానీ వచ్చేస్తే ఆయన వచ్చే టయానికి ఈయన రెడీగా ఉంటాడు. ఆడుంటాడు.
ఒక కొండ మీద అనుకుందాం, వాళ్ళ ఇంటి పక్కనే ఒక కొండ, హనోకు గారి ఇంటి పక్కనే ఒక కొండ. కుమారుడా పలానా టైంకి నేను వస్తానంటే ముందుగా వెళ్ళిపోయి కొండ మీద కాచుకో ఉండేవాడు. వచ్చేసేవాడు కిందకి. కొండ మీద దిగొస్తే ఇద్దరు కలిసి కొంచెం మాట్లాడుకునేవాళ్ళు. ఒకవేళ కొండ దిగొచ్చేవాళ్ళేమో, అలా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళేమో, ఏమైనా అనుకోవచ్చు. ఒక మనిషితో డైరెక్ట్గా దేవుడే నడిచిన రోజులు అన్నవి ఎన్ని సంవత్సరాలు? మళ్ళా ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, ఎవరైతే దేవునితో గడపాలని కోరుకుంటారో, ఎవరైతే దేవునికి సమయం ఇవ్వాలని కోరికలుగుంటారో, నేను నా దేవునితో రోజుకి ఇంత సమయం గడపాలి అని ఎవరైతే తమను తాము ఒక తీర్మానించుకుంటారో, ఒక ప్రతిష్ఠ చేసుకుంటారో, కొంత సమయాన్ని దేవునితో గడపాలని నిజంగా మనం కోరుకుంటే, ఈ రోజైనా ఈ గడియలోనైనా పరలోకాన్ని ఖాళీ చేసి నీ కోసం నా కోసం మన దేవుడు దిగి వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హనోకు కోసం దిగి వచ్చిన దేవుడు ఈరోజు నీ కోసం నా కోసం కూడా దిగి వస్తాడు. నిన్న నేడు నిరంతరం మన దేవుడు మారనివాడు. చెప్పండి, మారతాడా? మారిపోతాడా? మారడు. ఆయన ఎప్పుడు మారిపోని దేవుడు. ఏం చెప్పాలనుకుంటున్నావు పాస్టర్ గారు మాకు అసలు ఈరోజు అంటే, నీకు ఎన్ని కుటుంబ బాధలున్నా, కుటుంబ భారాలు ఎన్నున్నా, సమస్యలు ఎన్నున్నా, కష్టాలు ఎన్నున్నా, వీటన్నిటిలో మధ్య కొంత సమయం నువ్వు దేవుడితో గడపాలనుకుంటే, నీ కోసం పరలోకాన్ని వదిలిపెట్టి నీ ప్రార్థన గదిలోనికి దిగి వచ్చేస్తాడు. మన దేవుడు మన కోసం దిగి వచ్చే దేవుడు. ఎక్కడి నుంచి? పరలోకంలో నుంచి. అన్నా కాస్త ప్రాక్టికల్గా మాట్లాడన్నా. నువ్వు ఏం మాట్లాడతావు? నువ్వు అసలు దేవుడు దిగి వచ్చేది ఏంది చెప్పడానికన్నా కాస్త అది అనుభవించడానికి అర్థమవుతుంది. 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థనకు అర్థం కాదు. ఇది లోతు. 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు లోపల లేహేసే వాళ్ళకి ఇది అర్థం కాదు. కనీసం 1.5 గంట పైన కూర్చోవాలి ప్రార్థనలో. అప్పుడు అర్థమవుతుంది నీకు ఈ ఫీలింగ్. నీతో దేవుడు వచ్చి ఎట్లా మాట్లాడతాడు, నువ్వు చెప్పేది ఆయన వింటున్నట్టుగా ఫీల్. మీకు విషయం చెప్పమంటారా? 2 గంటల పైన ప్రార్థన కనుక చేస్తే నువ్వు నిద్రపోతున్నావు అనుకో, నీ ఆత్మ ప్రార్థన చేస్తూనే ఉంటుంది. 8 గంటల తర్వాత 2 గంటల తర్వాత మనం ప్రార్థన చేస్తాం అనుకో, మనకి శరీరం అలసిపోయి శరీరం బలహీనం కాబట్టి గొరక వస్తుంటుంది. కానీ నీకు గొరక పెట్టే ఫీలింగ్ ఉండదు. నువ్వు ప్రార్థన చేస్తావు అనుకుంటానే ఉంటావు అప్పుడు దాకా. నువ్వు ఎప్పుడో నిద్రపోయి లేచిన తర్వాత కాళ్ళన్నీ పెట్టేసి ఉంటాయి, కానీ నిద్రపోయినాడు అనిపించదు. నేను నిద్రపోయానా? ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, మరి నొప్పులేంటి? తెలియకుండానే కారిపోయి ఉంటుందట. ఇదేంటి, నేను నిద్రపోయానా? ప్రార్థన చేస్తున్నానే, అయ్యయ్యో ప్రభు నన్ను క్షమించు నాయన. నీకు విషయం తెలుసా? నువ్వు నిద్రపోతున్నా నీ ఆత్మ దేవునితో లైన్ అయిపోద్ది అనమాట, కరెక్ట్ అయిపోద్ది. అది ఎప్పుడు తెలుస్తుంది? అది మనకి 8 గంటల తర్వాత ఈ సైతాన్ గాడు ముఠా మేస్త్రి బంధం వచ్చి దాడి చేస్తాడు ముందు మన మీద. నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు అనుకో, ఫస్ట్ తూగి పెట్టద్ది. తూగి తినకుండా పోయి మొహంలో కూర్చున్నావు అనుకో, ఇంకోటి పెట్టద్ది. దానికి జయించేవనుకో, ఇంకోటి పెట్టద్ది. దానికి జయించేవనుకో, ఎవడో తిట్టండి, నీకు ప్రార్థన జ్ఞాపకం వస్తుంటాయి. ఆ మనిషి జ్ఞాపకం వస్తుంటుంది, ఈడు జ్ఞాపకం వస్తుంటాడు. ఇవన్నీ నువ్వు దాటుకోవాలి ప్రార్థనలో. ఇంచుమించుగా 1 గంట సేపు నేను నలిపేస్తుంది ప్రార్థనలు. అంతే, నిన్ను కూర్చొనిడు లేపేయాలని ప్లాన్ అంతా. నువ్వు 1 గంట సేపు పోరాడి ఎంత చేసినా నువ్వు లేకుండా సమయాన్ని ప్రభు ప్రతిష్ఠించి అట్టా ఇట్టా తెలిపోవాలి. ప్రభువా నేను నీతో గడపాలి, నువ్వు రా మనిద్దరం మాట్లాడుకోవాలి, నువ్వు నాకు చాలా విషయాలు చెప్పాలి, నేను నీకోసం బతకాలి, నాకేం తెలియదు, నువ్వు వచ్చిందాక నేను పోనని మనం అలా ప్రార్థనలో గడపతా ఉన్నాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, అలా జరుగుతాం అనుకోండి. ఒకానొక టైంలో నువ్వు నిద్రపోయినా, నువ్వేమైపోయినా నువ్వు ఆయన కనెక్ట్ అయిపోతారు. అంటే నీ ఆత్మ దేవుడు కనెక్ట్ అయిపోతారు. అప్పుడు ఆత్మలో మూలుగుచ్చు అనే పదం మనలో నెరవేరుతుంది. ఏం మూలుగు? ఎక్కడ మూలుగుతూ? శరీరంలో మూలగటం కాదు, ఆత్మలో మూలగటం. ఆత్మలో మూలగడం అంటే నీ ఆత్మ దేవుడి దగ్గర ఎప్పుడు ప్రార్థన చేస్తుంటుంది అనమాట. అది ఆ సన్నివేశాన్ని ఏమంటారంటే దేవుడు మనతో నడవటం అంటారు, దేవుడు మనతో కాంటాక్ట్లో రావడం అంటారు, దేవుడు మనము కలిసిపోయి ప్రార్థన చేయటం అంటారు. ఈ మాటకి మీరేమనుకుంటారంటే, అరే దేవుడితో నడవాలంటే రోజుకి 2 గంటలు ప్రార్థన చేయాలా? 5 నిమిషాలకే గతి లేదు, ఇంక 2 నిమిషాల ప్రార్థనలు చేసి మేము దేవుడితో కలుసుకొని అక్క అలా దేవుడితో కలవకపోవడం వల్లే కదా, దేవుడితో నడవకపోవడం వల్లే కదా ఇన్ని బాధలు వస్తున్నాయి. నేనేమంటున్నానంటే పరలోకంలో ఉన్న దేవుడు నీ యొద్దకు దిగి రావాలంటే మనం ఈ రోజులోకి రావాలని చెప్తున్నా. దేవుడు దిగి రావలేదు, నేనే ఒక 10 నిమిషాలు అలవాటుగా చేసేసుకుంటానంటే ఓకే, చేసుకో, ఇబ్బంది లేదు. కానీ దేవుడు నీ యొద్దకు దిగి రావాలంటే, దేవుడు నీ యొద్దకు దిగి వచ్చి నీతో నడవాలంటే ఇదిగో ఈ లోతుల్లోకి మనం వెళ్ళాలి.
యేసుక్రీస్తు వారు ఎప్పుడు వెళ్ళి ప్రార్థన చేసేవాడు చెప్పండి? ఎప్పుడు ఆయన ప్రార్థన చేసేవాడు బైబిల్లో చెప్తారా? ఆయన పెందల కడనే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే లేచి అరణ్యములోనికి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అంటే పెందల కడ అంటే తెల్లవారుజాము 5 గంటల తర్వాత ఇంకా ఆయన కనపడ్డు, 4 గంటల కనపడ్డు. మీకు విషయం చెప్తా, బైబిల్ ఏముందంటే వీళ్ళు నిద్ర నుంచి లేస్తారు, శిష్యులు ఉన్నారు కదా 12 మంది. వీళ్ళు నిద్రలేసి చూసుకునేసరికి నాయకుడు అక్కడ బోధకుడు కనపడ్డు. రే బోధకుడు వీళ్ళంట ఆయన కనబడిపోయేసరికి బైబిల్ చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళు వెతుక్కుంటా వెళ్తున్నారు ఆయన్ని. ఎక్కడున్నాడు ఏ పుట్ట చోటు ఏ బండ మీద ఎత్తుకుతే ఎక్కడో ఒక దగ్గర కనుగొనేవాళ్ళు ఆయన్ని. బోధకుడా, ఏం బోధకుడా, చెప్పకుండా వచ్చేసేవేం బోధకుడా? అవును కానీ ఏంటి బోధకుడా, పొద్దున లేసి నీకు ప్రార్థన అయిపోతుంది నేను బోధకుడా, ఎప్పుడు అంటే ఆయన అడిగేవాళ్ళు కాదు. లోపల ఏంట్రా, పెందల కన్ను లేచి వెళ్ళిపోతాడు, చీకట్లో పోయి ఎక్కడ ప్రార్థన చేస్తుంటాడు. సాయంత్రం పూట కూడా బైబిల్ రాయబడింది, సాయంకాలం పొద్దు పొడిచిన తర్వాత, పొద్దు కురిగిన తర్వాత, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో ఏకాంతం కొండలోకి వెళ్ళిపోతాడు. మళ్ళా ప్రార్థన. ఏసయ్య ప్రార్థన స్టార్ట్ చేస్తే తండ్రి దిగొస్తాడు యేసునామంలో. ఏసయ్య తండ్రి మాట్లాడుకునేవాళ్ళు. మోషే గారు ప్రార్థన చేస్తే కొండ మీదకి వెళ్ళి ఇంకా ఎప్పుడు వస్తాడో ఊరికి తెలియదు. మోషే కొండ దిగడం తడువు చేసేవాడు. ఎందుకు తడువు చేసేవాడంటే వాళ్ళ దగ్గర మాటలు తగలా. ఇంకా నా మాటలు మీకు అర్థమవుతున్నాయా అక్క? ఈరోజు మన దేవుడు ఎవరంటే మనతో నడవడానికి దిగి వచ్చే దేవుడు. చెప్పండి, మన దేవుడు ఎవరు? తన ప్రజల కోసం దిగివచ్చు దేవుడు. అంశం నాకు రాసుకోండి. దేవుడు తన ప్రజల కోసం దిగి వస్తాడు. మన దేవుడు తన ప్రజల కోసం దిగి వస్తాడు. నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి. అయినా కూడా వాటన్నిటి ఒక పక్కన పెట్టి నా తండ్రితో గడపడానికి ఒక సమయం నేను తీర్మానించుకున్నానని చెప్పావు కాబట్టి నీతో మాట్లాడడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను ఆదరించడానికి ఆయన ఖచ్చితముగా దిగి వస్తాడు. గట్టి చెప్పండి హల్లెలూయా. మన దేవుడు ఆయన ప్రజల కోసం దిగి వచ్చే దేవుడు. మనము దాటాలి. ఈ సంవత్సరం 5 నిమిషాల 10 నిమిషాల సమయాన్ని దాటాలి తమ్ముడా, అన్నా దాటాలి. కనీసం ఒక అరగంట దాటేయి, గంటకు చేరుకోవాలి మనం ఈ సంవత్సరం యేసు నామములో. నీ ఇష్టం. మన తండ్రి మనతో గడపడానికి ఆయన ఆశ. ఎవరైనా ఆయనతో గడపడానికి ఇష్టపడితే ఇసకన్నా ఎవరైనా దేవునితో గడపడానికి ఇష్టపడితే ఆయన మనతో గడపాలని కోరుకునేవాడు. అలా ఆయన గడపాలని ఏంటి అసలు ఆయన స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి? కొంతమంది పాస్టర్లు, మాలాంటి పాస్టర్లు సభలకు వెళ్ళాలంటే ఎంతమంది వస్తారు అడతారు ముందు. ఒక 500 మంది 60 మంది అయితే పెద్దోళ్ళు అయితే 1000 మంది రావాలా, లేకపోతే వాళ్ళు వచ్చి వాక్యం చెప్పరు. మన ప్రభు అయిన యేసయ్య ఏందో, ఈ నీచుడి, దరిద్రుడు, పనికిమాలినోడు, లేకపోతే ఈ ఏ స్థాయి లేని ఆమె కూర్చొని ప్రార్థన చేస్తే వచ్చేసాడు అంతే. ఆయన ఏం హోదాలో చూడడు, స్థాయిలో చూడడు. తండ్రి అని నువ్వు పిలిస్తే నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ సెకండ్లో ఇక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆయన తన ప్రజల కోసం దిగి వచ్చే దేవుడు. ఎన్నిసార్లు ఆయన నీతో మాట్లాడాడు, నువ్వు ఆయనతో మాట్లాడావు, నీ జ్ఞాపకం ఉందమ్మా? లోపలికి పోవాలి. ఈ రోజు నుంచి అయినా మన కొరకు దిగి రావాలని కోరుకుంటున్న తండ్రి కోసం నువ్వు పడిగాపులు కాచి, దేవా రండి నాతో మాట్లాడండి, నా జీవితంలోకి రా, నీతో మాట్లాడాలి ప్రభువా, నీతో చాలా విషయాలు చెప్పుకోవాలి, రా ప్రభువా అని పిలవాలి. ఒక దైవజనుడు దక్షిణాఫ్రికా దేశంలో సేవ చేసేవాడు. దక్షిణాఫ్రికా దేశంలో సేవ, అది అడవుల మధ్య, అనాగరికుల మధ్య, లేకపోతే వాళ్ళు ఏమంటారు, నరమాంస భక్షకుల మధ్య పరిచయం చేసే ఒక సేవకుడికి ఇట్లా ఏకాంత ప్రార్థన అలవాటు ఉంది. ప్రతి సాయంత్రం ప్రార్థనకి వెళ్తాడన్న. మన కుటుంబాలు దీవించబడాలంటే బయటికి వెళ్ళలేకపోయినా ప్రార్థనా గదిలోకి మనం వెళ్ళాలా? గుర్తుపెట్టుకోండి, ప్రార్థన జీవితం ఏ కుటుంబాలు అధికంగా ఉంటుందో అన్ని విధాల కట్లు తెగిపోయి క్షేమంగా ప్రయాణం చేస్తారు ప్రార్థనలో గడిపేవాళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దైవజనుడు ఒకటే తీర్మానం, ప్రభువా నీతో టైం లేకుండా నేను ఆత్మ రక్షించలేను, నీతో నాకు సమయం కావాలి. ప్రతి సాయంత్రం పొద్దుపోయిన తర్వాత నీతో నేను గడపాలా. సాయంత్రం వెళ్తాడు, 9కి వస్తాడో 10కి వస్తాడో తెలియదు, వెళ్ళిపోతాడు అనమాట ప్రార్థనకి. సరే, ఒకరోజు అది బాగా చిరుతుపుడులు ఇవన్నీ సంతరించే మార్గం. ఒకరోజు పోవాల్సిన దూరం కంటే ఇంకా లోపల పోతున్నాడు. బిడ్డలారా, ఆయన ప్రార్థనకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకుంటున్న చోటు దగ్గరలోనే ఒక చిరుతపులి దగ్గరగా వచ్చింది. బాగా వినండి, చిరుతపులి దగ్గరగా వచ్చింది.
ఆశ్చర్యం ఏంటంటే ఇతను ప్రార్థన మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాడు, చిరుతపులి పక్కనే నడుచుకుంటూ పోతుందన్నమాట. చెప్పాలి ఎట్లనా ముందే అతను ప్రార్థన ఎత్తుకున్నాడా అలా, అంటే ఒక మనిషి అక్కడ లేడు, ఆడెవరు లేరు అనుకుని ఒక పులి ఎలా వెళ్ళిపోద్దో అలా వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్తుంటే అది అరసద్దు కదా, అది ఆ సౌండ్ చేసుకుంటే వెళ్తాను. సౌండ్ చేస్తే కళ్ళు తెరిచి చూశాడు, ఇట్టే ముందు పోతుంది. ప్రభువా అయిపోయింది ఈరోజుతో ప్రార్థన, ఎక్స్ట్రా చేయకుండా అక్కడే ప్రార్థన చేసుకోవాల్సింది. నేను ఏడదాకా వచ్చాను, అయిపోయింది ఈరోజు ప్రభు అనుకుంటున్నాడు. అది ఇక్కడ ఎవరు లేరు అక్కడికి వెళ్ళిపోతాం, తోక ఊపుకుంటా. ఇంకాసేపటికి మళ్ళా రిటర్న్ వస్తుంది. మామూలుగా లేచి వెళ్ళిపోవాలా, దేవా నువ్వు కాపాడేవు, ఇంత కార్యం చేసినవి, ఇంకా నాకు ఇబ్బంది లేదు ప్రార్థన. మళ్ళీ వచ్చింది, తోక ఊపుకుంటే ఇక్కడ ఎవరు లేని వెళ్ళిపోయింది. మళ్ళీ ఈయనకి ఒక డౌట్, నేను ఇక్కడ మోకాళ్ళలోంచి ప్రార్థన చేస్తే అది ఎందుకు నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది? నువ్వు నాకు చెప్పాలంతే అని ఆ రోజు వెళ్ళిపోయేసి నెక్స్ట్ రోజు ప్రార్థనకు వచ్చాడు. నువ్వు నాకు చెప్పితేనే నేను ఇక్కడి నుంచి లేచిపోతా, నేను లేచిపోతా. ఎందుకు నన్ను చూడలేదు? అది ప్రార్థన స్టార్ట్ అయ్యి 2వ రోజు ప్రార్థన చేశాడు. కరెక్ట్గా గంట తర్వాత మళ్ళా ఎలుగుబంటి అడవు లేరనగా లేచి వెళ్ళిపోతుంది. ఇదిగో నిన్నేమో పులి పోయింది, ఈరోజేమో ఎలుగుబడిపోయింది. నాకు తెలియాలా, తెల్లారైన అయిపోయి నేను లేనని 11 దాకా ప్రార్థన చేశాడు, 1 గంట ప్రార్థన చేశాడు, 5 ప్రార్థన చేశాడు, 7 ప్రార్థన చేశాడు. జవాబు రావట్ల. తెల్లారిపోయింది. నువ్వు చెప్తావా నేను చచ్చిపోతా. మళ్ళీ కూర్చోండి అక్కడ, నీళ్ళు కూడా తాగను, నాకు తెలియాలా ఏం జరుగుతుంది, నన్ను ఎందుకు ఏం చేయట్లేదు. నువ్వు కాపుదల కాస్తున్నావు, నన్ను నాకు అర్థమైంది నువ్వు కాపుదల కాస్తున్నావని, కానీ నాకు తెలియాలా ఎలా జరిగింది ఇదంతా నాకు తెలియాలా. కూర్చున్నాడు. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5 రోజులు అయిపోయింది, 6 రోజులు అయిపోయింది, నీళ్ళు కూడా తాగట్లా. ఇంక ఇది చచ్చిపోతాడు అనుకున్నాడు ఏమో దేవుడు, ఇంక చచ్చిపోతాడు అనుకుని 7వ రోజు ప్రార్థన చేసేటప్పుడు ఇంక ప్రార్థన కూడా శక్తి ఉంటుంది. అలా పడిపోయి ఉన్నాడు ఆ గడ్డి మీద, అలా పడిపోయేసి స్తోత్రాలు, నువ్వు చెబితేనే లేస్తాను. ఒక చల్లని మేఘం, ఏమండి కూల్, మన ఏసీలోకి పోతే ఎలా ఫీల్ వస్తుంది అలా ఒక్కసారి చలి వచ్చేస్తుంది. అలా చలిస్తే ఇతనికి గాఢ నిద్ర కలిగిందంట. ఇతను కోమాలోకి వెళ్ళిపోయాడు. అంటే గాఢ నిద్ర అంటే ఇంకేం జరుగుతుందో తెలియదు. అతని ఆత్మ అతనిలో నుంచి లేచి నిలబడింది. ఎదురుగా తెల్లని వస్త్రాలు ధరించిన సాక్షాత్తు చూసాడండి దేవుణ్ణి ఆ వ్యక్తి, ఆ దైవజనుడు. అలా దిగొచ్చేసాడు అంత కిందకి. తండ్రి నా కోసం దిగొచ్చావా, రాకపోతే చచ్చిపెట్టున్నావు కదా అన్నాడంట. సేవ చేయరా నేను పంపిస్తే ఎందుకు నాకు తలనొప్పులు పెడతావు నువ్వు? నేను ఇప్పుడు కొంతమంది ఉపవాసాలు ఉంటారండి. ఎట్లాంటి ఉపవాసాలు అండి? ఉపవాసాలు కాదు, ఉపమావాసం. ఇప్పుడు దేవుని దగ్గర ఒక విషయం పట్టుదలగా కూర్చుని ఎట్లా ఉండాలంటే సాధించుకోవాలి. దేవుడి దగ్గర ఒకరోజు ఉపవాసం ఉంటారు, 2 రోజులు ఉపవాసం ఉంటారు, మళ్ళీ ఉపవాసం అయిపోద్ది, మర్చిపోతారు. పట్టుదల ఉండదు దేవుడి దగ్గర. ఆ వ్యక్తి చూడు, ఆ దైవజనుడు చూడు, ఆ మాట చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ప్రభు ఇంత గట్టిగా పట్టుకుంటే వస్తావా కింద దిగి, నువ్వు అవసరమైతే వస్తాడు. ఆయన వచ్చేసాడు. 7వ రోజు ఆత్మ లేచి నిలబడితే అలా దిగొచ్చి, కుమారుడా ఏం జరగలా, అవన్నీ నీ దగ్గరకు వస్తాను, నేను ముందు చూశాను కాబట్టి ఇదిగో నా 2 చేతుల మధ్యలో నిన్ను పెట్టా. ఆమె చెప్పండి గట్టిగా. ఇదిగో నేను చూపిస్తా చూడు, నువ్వు వాడు పడుకోన్నావు కదా, ఇది నీ ఆత్మ, నీ శరీరం చూడు, నీ శరీరం చుట్టూ నా చేతులు ఎలా పెట్టా అంతే. అవి ఎవరు లేనట్టుగా వెళ్ళిపోయాయి. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ పెట్టా, మళ్ళీ తీసేసి. అంటే ప్రభువా నీ ఒక్కసారి పెట్టు, అదిగో నేను పడుకోన్నా, పెట్టి నేను చూడాలన్నాడంట. యేసయ్య చేతులు ఇలా పెడితే చీమ మన చేతుల మధ్యలో ఎట్లా ఉండదు చెప్పండి? చీమ ఉంటే రెండు చేతులు పెడితే చీమ మధ్య ఎంత చిన్న చీమ ఎట్లా ఉంటుందో అలా బాడీ. ప్రభు నీ చేతులు ఇంత పెద్దగా మరిపోయినాయింది, చూడటానికి ఏమో నాకు ఇంత దగ్గర కనపడుతున్నావు, ఇంత చేతులు. తండ్రి వీడిని కాపాడడానికి అంత దూరం నుంచి నా దగ్గరకు వచ్చి చేతులతో కాపాడేవా? నా కళ్ళు చూడలేకపోయినాయి, అది చూడాలనే ప్రభు, అది చూడాలనే నేను ఆశ. ఇది నేను చదివినప్పుడు నాకు అనిపించింది, చేస్తే ఇట్లాంటి సేవ చేయాలా పాస్టర్లు, విశ్వాసులు. సరే మీరంటే ఉద్యోగాలు ఏవో మీరు అంటున్నారు, మరి మాలాంటి పరిస్థితి ఏంది? ఆయన ఎలా కాపుదలు కాచాడో, ఎలా కప్పాడో కూడా చూసిందా కొదల్లా. ఆ తర్వాత ఆత్మగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పరిగెత్తుకుంటా వెళ్ళి పట్టుకున్నాడంట. ఇలా తండ్రి నా బ్రతుకు కాల పర్యంతరం వరకు నమ్మకంగా సేవ చేస్తాను నీకు, మృగాల నుంచి నన్ను కాపాడడానికి నా కోసం దిగొచ్చిన వాడివి, నా జీవితాంతం నీ కోసం నమ్మకంగా సేవ చేస్తానయ్యా అని ఓని ఆడస్తూ ఉంటే, అది కదా తలపై నీమిరి అనే పాట. ఆ చదివిన తర్వాత నాకు ఆ ఆలోచన వచ్చింది, ఆ పదం పెట్టాలి. అలా వెన్ను తట్టి
తల మీద అలా నిమిరాడంట. బిడ్డ, నువ్వు నా కోసం నిలబడ్డావనే కదరా నేను వచ్చాను నీకోసం. నువ్వు నా కోసం నిలబడ్డావనే కదా నేను వచ్చింది నీకోసం. ఇంకా చెయ్యి, భారంగా చెయ్యి. నీకు ఇచ్చిన సమయం అంతా వాడుకో జాగ్రత్తగా. ఈ దేశాన్ని నీకు అప్పగిస్తా యేసు నామములో. ఈ ప్రాంతాన్ని నీకు అప్పగిస్తా. మన పితరులు అలా ప్రార్థన లోతుల్లోకి వెళ్ళి దేవునితో గడిపారు కాబట్టి దేశాలు కదిలించగలిగారు. ఈరోజు నువ్వు నేను పైన ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ఆత్మ రావట్లేదక్క. మనకి సంఘాలు దీవించబడటం లేదు, కుటుంబాలు దీవించబడటం లేదు. ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే తన ప్రజల కోసం ఎక్కడికైనా దిగొచ్చేస్తాడు యేసు నామములో. ఆ పాస్టర్ గారి కోసం దక్షిణాఫ్రికా అడవుల్లోకి దిగొచ్చాడు. హనోక గారి కోసం ఊర్లోకి దిగొచ్చాడు. నీ కోసం నా కోసం మన ప్రార్థన గదిలోకి కూడా దిగి వస్తాడు. టైం ఇవ్వండి దేవునికి, సమయం ఇవ్వండి దేవునికి, సమయం గడపండి దేవుడి దగ్గర. మన ప్రార్థనా సమయం యేసు నామములో పెరుగునుగాక. నువ్వు దేవునితో గడిపే సమయం పెరిగితే ఎవడి కోసమో చూసుకోవాల్సిన అవసరం లేదు నీకు. ఇశ్రాయేల్ పాస్టర్ చేయి పైన పెడితేనే నీకు ఆశీర్వాదం కాదు. ప్రార్థనా సమయం పెరిగితే ఆటోమేటిక్గా నీకు కనెక్ట్ అయిపోతుంది దేవుని ఆశీర్వాదం. ప్రార్థనా సమయం పెరగాలి బిడ్డలారా. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా దేవునితో సమయం గడపాలని ఆశిస్తే మన కొరకు ఖచ్చితంగా పరమును విడిచి మన కొరకు దిగి వచ్చే దేవుడు ఈ మధ్యాహ్నం పూట మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కొంతమంది దగ్గరికి దేవుడు దిగి వచ్చినట్టు రికార్డ్స్ ఉన్నాయి. బైబిల్లో రికార్డ్స్ ఉన్నాయి. అవి మీకు గుర్తు చేస్తా, అప్పుడు మీకు ధైర్యం కలుగుతుంది. చూడండి, ఆది కాండం దగ్గరికి వెళ్దాం ఒకసారి. 18వ అధ్యాయం. దిగి వచ్చాడు దేవుడు, అక్షరార్థంగా లిటరల్గా దిగి వచ్చాడండి. మామూలుగా కల్లో కాదు, లిటరల్గానే. హనోకు దగ్గరికి దిగి వచ్చిన దేవుడు ఒక సందర్భంలో దిగి వచ్చాడు. 18వ అధ్యాయం దగ్గర మొదటి నుండి చదవదాం, 5 వచనాలు చదవదాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అదిగో యెహోవా అతనికి బదులు ఏమైంది? అభ్యాస చెప్పింది చాలే కానీ తొందరకంటున్నావా? అయిపోయింది, ఆపేస్తా. లేదా అట్ట అనలేదు, అనలేదా? అమ్మా, దేవుడు కనబడలేదా అబ్రహాం గారికి? దర్శనంలోనా నిజంగానే కనబడింది? ఇది చెప్పండి, చదివిన చెప్పండి. దర్శనం నిజంగానా? డైరెక్ట్గా అబ్రహాం గారు యెహోవా దేవుడిని కళ్ళారా చూశాడు అన్న, కళ్ళారా చూశాడు. ఇప్పుడు మన దేవుడిని మనం చూడాలి, మనకు ఆశ ఉండదా? నా ఆశ ఏంది? యేసయ్య అప్పుడు ఎలా ఉండేవాడు భూమి మీద ఉన్నప్పుడు? నాకు కూడా ఆశ. అంత లేదు మనకి, అది అంత తీరే, అంత మనం తీరాలంటే ఇంకా ఆ లోతులోకి పోవాలి. నేను చెప్పాను కదా, ఇంకా మిమ్మల్ని అందరిని వదిలేసి నేను కూడా అడవులు పాటబట్టి నెల్లూరులో ఎక్కడ ఏ కొండలో పోయి కొండల మీద కూర్చొని వస్తావా చచ్చిపోమంటావా, వస్తా చచ్చిపోమంటే ఆయన అంటాడు, ఒరే వాడికి సరే కనపడ్డా, నీకెందుకు కనపడతా? ఊరికే నువ్వు పిలిచిన అందరూ నేను రావాలా? నాకు రావాలనిపించేటట్టు నువ్వు ప్రార్థన చేయాలా? నాకు రావాలనిపించాలా? నువ్వు పిలిస్తే నేను రాను అంటే మళ్ళా ఆయనతో అన్ని తలకా నొప్పులే. ఆయనకి ఇష్టమైతేనే వస్త్రశాంతక. మనం ఆయనకు వచ్చావు కదా, నాకు గోడ్రా. మన నెల్లూరులో కపాడిపాలెంలో ఒక పాస్టర్ గారు, చెప్పాకండి బయట, నెల్లూరులో కపాడిపాలెంలో ఒక పాస్టర్ గారు, నాకు స్వస్థత వరం కావాలా ఒకటి, అది కూడా నువ్వు నాకు కనబడి చెప్పాలా. ఏ వరం కావాలి నాకు? త్వరగా చెప్పండి, ఏ వరం కావాలి? స్వస్థత వరం కావాలి. నేను ఎవరి మీద చేయబెడితే వాళ్ళు బాగైపోవాలా. నన్ను అట్లా వాడుకో, పిలిచింది వాస్తవం కదా, నన్ను అలా వాడుకో, అది కూడా నాకు నువ్వు కనబడి చెప్పాలా అని ఉపవాసం ప్రారంభించాడు. దీంట్లో న్యాయం ఉందక్క? మీరు చెప్పండి, న్యాయం ఉందా? స్వస్థత వరం కావాలి అని మనం అడగకూడదు. మనకి ఏది ఇవ్వాలో ఆయన మనకి ఇప్పుడు కృపావరాలు అనేవి నానా విధాలుగా ఉన్నాయి. ఎవరెవరి విశ్వాస పరిమాణాన్ని బట్టి వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ఆయన యజమానుడు, మనం పనివారిమి. ఆయన ఏది ఇస్తే మనం అది తీసుకోవాలా. నాకు అదే కావాలని అడగకూడదు మనం దేవుడిని ఎప్పుడు కూడా. కొంతమంది ఒక్క డోర్ తెరుస్తారు దేవుడికి, ప్రభువా నాకు కళ్ళు మూసినా ఆ అబ్బాయి కనపడుతున్నాడు, కళ్ళు మూసిన ఈ అమ్మాయి కనపడుతుంది, నాకు ఈ అమ్మాయి భార్యగా రావాలా, నాకు ఆ అబ్బాయి భర్తగా రావాలా. ఒకే డోర్ తెరిచి ఇది చేయి అంటారు. అట్ట చేయకూడదు మనం. దేవుడికి అన్ని డోర్లు తెరవాలా. నీ చిత్తం చేయి ప్రభు అని అడగాల. కొంతమంది అట్ట కాదు, నేను అడిగిందే చేయి, ఇదే జరగాల. జరగద్ది, బాగా జరగద్ది. నీలాంటి వాళ్ళు 100 మంది చూశాడు యేసయ్య. ఈ పాస్టర్ గారు కూడా నాకు స్వస్థవరం కావాలి, నాకు నువ్వు కనబడి చెప్పాలని కూర్చున్నాడండి. 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, 30 అయిపోయింది, 40 అయిపోయింది, సమాధానం లేదు. మనిషి ఎముకలు, మనిషి కాళ్ళు చేతులు సన్నగా అయిపోయినాయి. ఇక కాలకృత్యాలు పూర్తిగా కనుమరుగైపోయింది. కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా అయిపోయింది. మోషన్ సాగిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. డాక్టర్లు చెప్పారు వచ్చి, ఇతను త్వరగా చనిపోతాడు, చనిపోయే ఛాన్స్ ఎక్కువైపోయింది. నీళ్ళు కూడా తాగట్లేదంట. ఇది జరిగిన సంగతి. 45 రోజులైంది. డాక్టర్లు ఫైనల్ చేసేశారు. లాస్ట్
నీళ్లతో జావగా చేసి మళ్ళీ తను తీసుకురావాలి. అసలు అనవసరం. అసలు నీళ్ళు కూడా తాక్కుని ఈరోజు ఇప్పుడు చచ్చిపోతారు, 40 రోజులు చచ్చిపోతారు అంతే. మొత్తం మధ్యలో బలవంతంగా తాగిచ్చి అతను 52వ రోజు, ఎన్నో రోజమ్మా, 52వ రోజు కన్ను మూసి ఏ దేవుడిని దిగిరమ్మన్నాడో ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి పాస్టర్ గారు. వాళ్ళ ఆత్మీయ కుమారుడు ఇప్పుడు సేవ చేస్తున్నాడు అక్కడ, ఆత్మీయ కుమారుడు చేస్తున్నాడు. నేనేమంటానంటే నువ్వు దిగిరమ్మంటే దిగిరాడు, దిగి రావాలని ఆయనకు అనిపించాలా. హనోకు దగ్గరికి దిగి రావాలని ప్రభుకు అనిపించింది, దిగొచ్చాడు. అదిగో ఆ దక్షిణ ఆఫ్రికా అడవుల్లో ప్రార్థన చేసిన ఆ దైవజనుడి దగ్గర దిగి రావాలని అనిపించింది దేవునికి, వచ్చాడు. అది మనం డిమాండ్ చేయకూడదు, ఆయన ఇష్టపడి రావాలి. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నానంటే మధ్యాహ్నం పూట ఎండలో అబ్రహాం గారు గుడారం ద్వారం దగ్గర కూర్చో ఉన్నాడు. వెంటనే ఆయన కన్నుల ముందు యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ 3 దేవదూతల్లాగా వస్తారనమాట. చెప్పండి ఎలా వస్తారు? 3 కనపడ్డారు. 3 కలిసి యెహోవా రాశాడు అక్కడ. ఇదే త్రిత్వాన్ని గురించి మీకు చెప్పేటప్పుడు నేను గురించి మళ్ళీ చెప్తాను మీకు. మన దేవుడు 3 ఒకడే, ఒక్కడు 3గా ఉన్న ఒక్క దేవుడు అనమాట. అది పక్కన పెట్టండి. అబ్రహామును దర్శించడానికి సాక్షాత్తు దేవాతి దేవుడే మమ్రే దగ్గర సింధూర వనములో గుడారం ద్వారం దగ్గర కూర్చో ఉన్న అబ్రహాము గారి దగ్గరికి దిగివచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు దిగొచ్చాడు? పాయింట్. అబ్రహాం దగ్గరికి ఆ రోజు దేవుడే ఎందుకు వచ్చాడు? నేను చెప్తానేనండి. ఈ సంగతి తెలిసినప్పుడు నా కళ్ళు తెగిరిపోయినాయి. ఏం చెప్పమంటారా? ఇప్పుడు 2 భామల మధ్య నలిగిపోతున్నాడు. ఇప్పుడు ఎవరు మన అబ్రహాం గారు 2 భామల మధ్య నలిగిపోతున్నాడు. ఇప్పుడు యజమానురాలు భారీగా ఇచ్చింది. ఎవరినైతే నీకెందుకు కానీ అంటారా? ఎవరిని హాగర్ని ఇచ్చింది. హాగర్ ఇప్పుడు గర్భవతి. ఎప్పుడైతే హాగర్ గర్భవతి అయిందో తన యజమానురాలు తన దృష్టికి నీచమైందని వాక్యం చెప్తుంది. అంటే ఓనరమ్మని పని మనిషి ఇప్పుడు నీచమైందని చూస్తుంది. ఎప్పుడైతే అంటే ఇప్పుడు ఈవెన్ సెకండ్ ఓనరమ్మ ఇప్పుడు ఫస్ట్ ఓనరమ్మగా మారాలని ఈ ఆశ. ముసిల్ది దానికి ఇంకేం పిల్లలు పుడతారు, నాకు పుడుతున్నారు, ఇంకా వారసుడు నాకే, నాదే ఆస్తి అంతా. మారిపోయింది మనిషి. నిన్నటిదాకా అమ్మగారు అంటున్న మనిషి ఇప్పుడు ఎప్పుడైతే గర్భవతి అయిందో పొదలు కూర్చోతమ్మా. నన్ను కొట్టాలనిపిస్తుందా? చెప్తాలే. నేను నిజమే చెప్తున్నాను, తల అబద్ధాలు చెప్పడం లేదు. జ్యోతిరాజు ఇంత ఎండలో కూడా ఎట్ట వాక్యం చెప్తున్నా పాస్టర్ అంటవా? అయిపోయింది. 5 నిమిషాలు ఆపేస్తా, అయిపోతుంది. 2 భామల మధ్య 2 భార్యల మధ్య నలిగిపోతున్నాడు. ఆ ఇంటికి పోతే ఏమేమో చెప్పద్ది, ఏడకొస్తే అది దాన్ని చేసుకున్నావు, ఇక దాని వైపే పోతున్నావు అని ఈయన తిట్టద్ది. నాకు తెలిసి అబ్రహాం గారికి సమాధానం పోయింది. ఇంకా వీళ్ళిద్దరి దగ్గర పోవటం కంటే ఈ ఎండలో ఈ వాకిటి ముందు కూర్చోవడం మేలు అనుకున్నాడు. లేకపోతే ఎండ గుడార వాకిట్లో ఏం పని పాపం ఆయనకి? ఆ చెట్టు కింద ఆ వాకిట్లో కూర్చొని దిగులు పడుతున్నాడు అంటండి. నువ్వు చూసొచ్చావా? 2 భార్యలు ఉండే వాళ్ళకి సంతోషం ఉంటుందా, కష్టం ఉంటుందా మీకు తెలియాలంటే 2 భార్యను చేసుకున్న పోయి అడగండి మీరు. ఒక్కడన్నా మనశ్శాంతిగా ఉన్నాడేమో. మహామహులు మన జ్ఞానం నేర్పించారు బైబిల్లో. ఇప్పుడు 2కే ఈయన బాధలు ఎంత ఉంటే ఈయన మనవడు ఎవరు? అబ్రహాం గారు మనవడు ఎవరు? 4 భార్యలు చేసుకుంటే ఎవరైనా? యాకోబు గారు. ఆయనకి ఎంత బాధ ఉండాలా బిడ్డలారా? దేవుని మహాదయ వల్ల మనకు ఆ ఆప్షన్ అన్ని తీసేసాడు దేవుడు. ఏకపత్ని పురుష, ఒకే భార్య ఉండాలి మీకని దేవుడు మనకు చెప్పాడు కాబట్టి బతికిపోయాం మనం. కొన్ని మత గ్రంథాల్లో మాత్రం 4 చేసుకోవచ్చు, 7 చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కానీ బైబిల్లో కానీ రాసింది ఉంటే అసలు మన చర్చిలో విశ్వాసాలు పట్టేవాళ్ళు కాదు. అంటే ఒక్క భర్త 3 భార్యలు 10 మంది పిల్లలు, ఎంతమంది జనాభా చూడండి. ఒక కుటుంబం కానీ దేవుడు ఇస్తే మనకి. అమ్మ నేను తెలుగులో ఇంత బాగా అదొకటి చెప్తున్నా కూడా మీరు నవ్వట్లేదంటే ఇప్పుడు 7 మంది భార్యలు చేసుకోవచ్చని బైబిల్లో కానీ దేవుడు రాయించి పెట్టుంటే ఈరోజు హోలీ చర్చి ప్రార్థనా మందిరం నిండా విశ్వాసులే. మనవాళ్ళు మనరాళ్ళు, ఒక్క భర్త 3 భార్యలు 8 మంది పిల్లలు, ఎంత జనాభా తెలుసా? మన పెద్ద మందిరం కూడా చాలదు మనకి. అయి ఉండేది పాపం దేవుడు మాకు అట్లా చేయలే. అవన్నీ వద్దు, మీకు ఒకరే ఉండాలి అని దేవుడు చెప్పాడు. పాపం ఆయన బాధల్లో కష్టాల్లో ఏమంటే వీళ్ళిద్దరి మధ్య నలిగిపోయి. ఇంకో మాట ఏంటంటే ఇష్మాయేల్ దగ్గర గొడవ. ఇప్పుడు ఇష్మాయేల్ దగ్గర 86 సంవత్సరాల వయసులో పుట్టాడు ఇష్మాయేలు. వాడు ముద్దు ఎదుగుతూ ఉంటే ఎంతో ప్రేమ. ఇప్పుడు శారమ్మ వాడి విషయంలో కూడా కోపం చూపిస్తుంది. ఇటు భార్యకి చెప్పుకోలేక, అటు వాడిని వదులుకోలేక, అది అనుభవించే వాళ్ళకి తెలిసేది బాధ. కుటుంబంలో కలహాలు వచ్చేసాయి, కుటుంబంలో బాధలు వచ్చేయండి. ఈ కుటుంబ సమస్యలతో దుఃఖపడుతూ కృంగిపోతూ మనశ్శాంతి లేకుండా గుడారపు ద్వారము దగ్గర కూర్చున్న
తన కుమారుణ్ణి ఓదార్చడానికి దిగి వచ్చాడు యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కుటుంబ సమస్యలతో సతమతమై గుడారపు వాకిటి దగ్గర కూర్చున్న దైవజనుని ఓదార్చడానికి దేవాతి దేవుడు పరలోకంలో దిగి వచ్చాడు. ఇది మీకు తెలియదు కదా, నేను తెలుసుకున్నా, మీకు చెప్తున్నా వినండి. ఊరకే రాలా దేవుడు, ఎప్పుడు ఊరకే రాడు. తన కుమారుడు చాలా బాధలో ఉన్నాడు, ఇష్మాయేలు గురించి బహువేదనలో ఉన్నాడు, హాగరు గురించి బహువేదనలో ఉన్నాడు. అలాగని భార్యని వదులుకోలేడు. ఏం చేయాలి అర్థం కావట్లా. ఈ కుటుంబ సమస్యతో దుఃఖముఖమై ఉన్నప్పుడు అతన్ని ఓదార్చడానికి తన దగ్గరికి దేవుడు దిగొచ్చాడు. ఈ టెన్షన్లో, ఈ బాధలో చూసుకోండి, మీరు ఆ వాక్యం చదువుకోండి. అక్కడ యెహోవా దేవుడు కనబడగానే ఆ ముగ్గురు దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్ళి అయ్యలారా, ప్రభులారా, చూడండి ఆ మాట అన్న ఎన్నో వచ్చినది. ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసును దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పిస్తాను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టుకి నలసరి తీర్చుకోండి. కొంచెం ఆహారం తెస్తాను, మీ ప్రాణాలకి బలపరచుకోండి, తరువాత మీరు వెళ్ళొచ్చు. ఇందు నిమిత్తం కదా మీ దాసుని ఎద్దుకు వచ్చి తిరిగి, ఇందు నిమిత్తము కదా మీ దాసు ఎందుకు మీరు వచ్చి తిరిగి అంటే అర్థం ఏంటంటే, అన్నం తింటానికి కదా నా దగ్గరికి వచ్చారు, మీరు అన్నం పెడతాను తినేసిపోండి. ఏమమ్మా, నేను మీ దగ్గరకు గృహదర్శనకు వచ్చాను అనుకోండి, పాస్టర్ గారు మంచి టైంకి వచ్చారు, రండి భోజనం చేస్తున్నాను తినేసిపోండి, ఇందుకోసమే కదా మీరు వచ్చారంటే ఇంక రెండోసారి మీ ఇంటికి వస్తాను అక్కడైనా. నిజంగానే తినడానికి వచ్చాను అనుకో, ఓకే, మనసులో పెట్టుకోకుండా పాస్టర్ గారు మీకు గోంగూర ఇష్టమని గోంగూర చేస్తున్నాను, పచ్చడి చేస్తున్నాను, కొంచెం ఫ్రై చేస్తున్నాను, తినండి, ఇందుకోసం కదా మీరు వచ్చింది అంటే ఇంకా అయిపోయింది ఆ లాస్ట్. అంటే కుటుంబ సమస్యల వల్ల పాప అబ్రహాం గారికి ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లా. ఇందుకోసం కదా మీరు వచ్చారు ప్రభువా, మీరు దాన్ని దాటిపోవద్దు, అన్నం ఉడి పెడతాను, మీరు తినేసిపోండి, ఇందుకోసం మీరు వచ్చారు, రండి. ఆయన అన్ని బాధల్లో ఆ మాట అన్నా కూడా దేవుడు ఆ బాధపరచుకోలేదు. అలాగే చెయ్యి, భోజనం వండు బిడ్డలారా. తన కుమారుడి బాధ తీర్చడానికి 1 గంట 2 గంటల పాటు చెట్టు కింద కూర్చున్నాడు దేవుడు. అమ్మా, నీ కోసం ఎన్ని గంటలైనా కూర్చుంటాడు పరలోకం వదిలిపెట్టి వచ్చి. దేవదూతల ఆరాధన వదిలిపెట్టి వస్తాడు. ఏమంటే ప్రపంచమంతా జరుగుతున్న వాడు పక్కన పెట్టేస్తాడు పూర్తిగా. కష్టంలో, బాధల్లో, కన్నీళ్ళలో కూడా నిన్ను ధైర్యపరచడానికి నీ దగ్గరగా దిగొచ్చి కూర్చుంటాడు. అంతే యేసు నామములో 2-3 గంటల పాటు కూర్చొని శుభ్రంగా తిని అబ్రహాం సంతోషపెట్టి, వెనక గుడారంలో మూలవుతున్న తిట్టుకుంటా ఉంది, మొత్తం ఇంట్లో అసమాధానం. వాళ్ళు ఏ బాధలతో, ఇప్పుడు ఆ బాధ అంతా, ఆ సమస్య అంతా దేనివల్ల అంటే పిల్లలు లేకపోవటం వల్ల. ఇప్పుడు శారమ్మకు ఒక కొడుకు పుడితే ఈ బాధలన్నీ ఉండవు, ఇంకా అన్నీ ఫైనల్ అయిపోతాయి. ఈ బిడ్డల దగ్గర సమస్య అంతా వాళ్ళకి. పోతూ ఒక మాట చెప్పేసిపోయాడు, వచ్చే సంవత్సరం ఇదే నాటికి శారా నీ ఒడిలో కుమారుడు ఉంటాడు యేసు నామములో. ఆ మాట చెప్పగానే ఎగిరిపోయింది బాధ అంతా. శారమ్మా, నీకు పుట్టిందే వారసుడు అబ్రహాము, శారా వలన కలిగిందే నీ సంతానం, నేను మాటిస్తున్నాను, వచ్చే సంవత్సరం ఇదే నాటికి పిల్లలు పుడతారు నీకు అని చెప్పేసిపోతే ఇంకా శారమ్మ ముఖంలో ఉన్నటువంటి ఆ ఏషడింపులు, ఆ తగాదాలు, ఆ ముట్టుముట్టి అన్నీ పోయినాయి, అంత ఫ్రీ అయిపోయింది. తన కుమారుడి కుటుంబంలో ఉన్న తగాదాన్ని నిర్వీర్యం చేసి సమాధానం ఇవ్వడానికి పరలోకంలో నుంచి దిగి వచ్చిన దేవుడు ఈ మధ్యాహ్నం పూట మనం మాట్లాడుకుంటున్న మన ప్రభువు అయిన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇందు మూలంగా నేను మీకు తెలియజేయనిదేమనగా, ఈరోజు ప్రార్థనా మందిరంలో కూర్చున్న మీలో ఎవరైనా భార్యాభర్త అసమాధానంగా, పిల్లల విషయంలో సమాధానం లేకుండా, అప్పుల విషయంలో సమాధానం లేకుండా, కుటుంబాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఊపిరాడని పరిస్థితుల్లో మనశ్శాంతి లేకుండా వచ్చి ఈ మందిరంలో ఎవరైనా కూర్చొని ఉంటే, ఈరోజు ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళి సాయంత్రం ప్రభు దగ్గర కూర్చోండి. ఆయన మీ దగ్గరకు దిగి వచ్చి మీ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యని పూర్తి చేస్తాడు యేసు నామములో. పిల్లల వల్ల బాధ తీర్చేస్తాడు, అప్పుల వల్ల బాధ తీరుస్తాడు, దారి చూపిస్తాడు, క్లియర్ చేస్తాడు. పరలోకం వదిలిపెట్టి మీ ఇంటి సమస్యలు పరిష్కరించడానికి దిగి వచ్చే ప్రేమగల దేవుణ్ణి మనం కలుగున్నాము. దేవుడేంటి మన దగ్గర దిగి రావడం ఏంటక్క, వస్తాడు. అబ్రహాం కళ్ళకు కనబడ్డాడు, నీ కళ్ళకు కనబడాల్సిన అవసరం లేదు, నీ దగ్గర దిగి వస్తాడు అంతే. కాబట్టి బిడ్డలారా, మనల్ని ఓదార్చడానికి, కుటుంబ సమస్యలు తొలగించడానికి దిగి వచ్చాడు. లాస్ట్ మార్చి ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు చదవాల్సిన అవసరం లేదక్క, నేను గుర్తు చేస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు ఏం రాయబడిందంటే, అలిసిపోయిన 430 సంవత్సరాల ఐగుప్తు బానిస ఇనుప సంకెళ్ళ కింద నలిగిపోయిన ఇశ్రాయేలీయుల బాధలు, ఇశ్రాయేలీయుల కష్టాలు తీర్చడానికి, తొలగించడానికి, వారి దుఃఖము తొలగించి వారిని విమోచించడానికి మండుచున్న పదలోనికి దిగి వచ్చిన మన దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. ఎక్కడ దిగి వచ్చాడు? పరలోకంలో నుండి మండుచున్న పదలోనికి దిగి వచ్చాడు మోషే దగ్గరికి. మోషే రా,
నా ప్రజలు విడిపించాలి, నా ప్రజల ఏడుపులు చూశాను నేను, నా ప్రజల కన్నీళ్ళు చూశాను నేను, నా ప్రజల మనోవేదన చూశాను నేను. వారి కన్నీరు తొలగించాలి, వారికి ఇచ్చిన మాట నెరవేర్చాలి రా అని ఇజ్రాయేలీల 430 సంవత్సరాల వేదన తొలగించడానికి దిగి వచ్చాడు. ఇందు మూలంగా మనం తెలుసుకోవాల్సింది, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి బాధల్లో ఉన్నావో, కష్టాల్లో ఉన్నావో, ఇనుప సంఖ్యల కింద పట్టబడ్డావో, ప్రతి సమస్య నుంచి నిన్ను విడిపించడానికి దేవుడు ఖచ్చితంగా దిగి వస్తాడు. పెడుతున్నావా? పాయింట్లు పెడుతున్నావా? 430 సంవత్సరాలు పెట్టుబదాన్ని 430 సంవత్సరాల ఐగుప్తు బానిస సంఖ్యలలో ఇజ్రాయేలీలు అనుభవించిన బాధలు, కష్టాలు, దుఃఖాలు తొలగించి వారిని విమోచించడానికి మండుచున్న పదలోనికి దిగి వచ్చిన దేవుడు నీకోసం దిగొస్తాడు, నా కోసం దిగొస్తాడు. ఉండి అటే ఉండిమా, నీకోసం దిగొస్తాడు, నా కోసం దిగొస్తాడు. కన్నీరు తొలగించి నిశ్చయముగా విడిపిస్తాడు. ఆ వచ్చే దేవుడు నీ దగ్గర రావాలంటే మనం కూర్చోవాలి. ఆ కృపని దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. మూడో సంగతి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28 నుంచి 30 దాకా చదివితే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28 నుంచి 30 దాకా చదివితే, తన బిడ్డల పక్షముగా నిలిచి తన బిడ్డల పక్షముగా నిలిచి అగ్ని వారిని తాకనివ్వకుండా కాపాడి, రాజుల హృదయాలు సైతం కదిలించి, అధికారులు, ప్రభుత్వాలు సైతం దేవుణ్ణే కొనియాడేటట్లుగా చేయడానికి బబులోను అగ్నిగుండములోనికి దిగి వచ్చిన దేవుడు. గట్టి చెప్పండి హల్లెలూయానే, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇదంతా చెబితే 2 ప్రసంగాలు అన్నమాట, చెప్పడం ఇష్టం లేక పూర్తి చేద్దామని. బబులోను అగ్నిగుండములోనికి దిగి వచ్చిన దేవుడు, అవునా కాదా? అగ్నిగుండం వేసిన ఎంతమందిని? అయ్యా ఇంకా ఎడ చెబుతున్నావయ్యా నువ్వు? అయిపోయిందమ్మా, అయిపోయింది, నా బాధ ఏందని మీకు ఫుల్గా పెట్టాలని 3 వేశారు, శద్రకు, మేషకు, అబేద్నెగో. కానీ రాజు కళ్ళకి ఎంతమంది కనపడుతున్నారు? రాజు కళ్ళకి ఎంతమంది కనపడుతున్నారు? 4. హూ ఈజ్ ద 4th పర్సన్? ఆ 4వ వ్యక్తి ఎవరు? పరలోకములో నుండి తన ప్రజల కోసం దిగి వచ్చిన దేవుడు. దేవుడు దిగి వస్తే అగ్నిగుండం కూడా ఏసీ అయిపోద్ది యేసునామంలో. బిడ్డ దిగులు పడద్దు. అగ్ని వంటి మహా కఠినమైన పరిస్థితుల్లోనికి సైతం నీ కోసం దిగి వచ్చే దేవుడిని పెట్టుకుని ఎందుకు దిగులు పడతావమ్మా? కూర్చో ప్రార్థనలో, ప్రభు దగ్గర కూర్చో, దిగి వచ్చేస్తాడు అంతే. పెట్టావా? లాస్ట్ మాట, లోకాసువార్త 24వ అధ్యాయం, లోకాసువార్త 24వ అధ్యాయం 13 నుంచి 15 దాకా మనం చదివితే, చేసేవా? దాన్ని చేసావా? పెట్టు, చదువుతాం ఒకసారి. తమ బోధకుని కోల్పోయి నిరీక్షణ లేక జరిగిన సంగతులను తలంచుకుంటూ బహు దుఃఖముకులై ఉన్నటువంటి 2 శిష్యులు ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నారు. వాళ్ళు ఆ 2 శిష్యుల్ని బలపరిచి, వారి కన్నులు లేఖనాలతో తెరిచి, వారిని ధైర్యపరచుటకై ఎమ్మాయి మార్గములోనికి దిగి వచ్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు సిలువేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత 2 శిష్యులు ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నారు. దేవుని శిష్యులు, మరి 12 మందిలో ఎవరి పేర్లు రాయలేదు దేవుడు. వాళ్ళిద్దరు చాలా దుఃఖంలో ఉన్నారు. మన బోధకుడు చనిపోయాడు, మన నాయకుడు చనిపోయాడు, మన పరిస్థితి ఏంటి, ఏం చేయాలి? ఆయనతో గడిపిన ఆ సంభవాలు గుర్తు చేసుకుంటా, ఆయన్ని అన్యాయంగా సిలువేసి జ్ఞాపకం చేసుకుంటా బహు దుఃఖముకులై కన్నీళ్లతో, అసలు తట్టుకోలేనంత బాధతో వాళ్ళు ఆ రూట్లో వెళ్తుంటే, కన్నీళ్లతో దుఃఖముకులైన తన బిడ్డల్ని ఓదార్చడానికి ఏమండి పునరుద్ధానుడైన యేసయ్య మామూలు మనిషిగా వాళ్ళతో నడుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంది మాట్లాడుకుంటున్నారయ్యా? ఏం మాట్లాడుకుంటున్నారు? మేము మాట్లాడుకునేది మన ఊళ్ళో జరిగింది కదా. కారణం ఏం జరిగిందా? నువ్వు యెరూషలేములో ఉండి తెలీదా? నజరేయుడిని యేసుని సిలువేసేసాం తెలీదా నీకు అని వాళ్ళు దుఃఖం మొగుతూ అంటుంటే, ఇక వాళ్ళ దుఃఖాన్ని తీర్చడానికి ధర్మశాస్త్రంలో ఉన్న లేఖనాలు ఎత్తి చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పిచ్చోళ్ళారా, ఆయన అలా సిలువ వేయబడాలని మీ లేఖనాల్లో ఉంది కదా. మోషే గారు ముందుగా ప్రవచించారు కదా. ఆయన ప్రవచించిన ప్రకారం ఆయన సిలువెక్కాడు, ఆయనకేం జరగలేదు, ఆయన మరలా తిరిగి లేస్తాడని చెప్పాడు కదా. ఎందుకని దిగులు పడుతున్నారు? ఆ మాటలు ఆయన మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు ఏమవుతున్నాయంట? మండుతున్నాయి. లోపల దుఃఖం పోయి ఆనందం పుట్టుకొస్తుంది, ఉద్యమం పుట్టుకొస్తుంది. అందుకే ఆ తర్వాత ఏం జరిగింది? ఏమైనా ఫోటోలు తీసావమ్మా? నువ్వు పెడతా ఉండు, నేను మాటతో పెడతా ఉండు. ఆ దారిలో నువ్వు పెట్టినప్పుడు నాకు చెప్పు, నేను చూస్తా, నేను కూడా చూస్తా నీతో పాటు. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. అదిగో అబ్బబ్బబ్బబ్బా యేసయ్యా, వాళ్ళిద్దరిలో నేను ఒకడు అంటే బాగుండేది. చూసావా? డైరెక్ట్గా పునరుద్ధారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు అక్కడ. వాళ్ళిద్దరిని ధైర్యపరుస్తున్నాడు. లేఖనాల్లో ఉంది కదా. ఇంకేమన్నా ఇంకో ఫోటో ఉంది, అదేనా? ఓకే, పర్వాలేదులే. వాళ్ళిద్దరిని ధైర్యపరిచి బలపరిచి, అబ్బా చూసారా? బొమ్మ చూపిస్తే మీకు ఎంత బాగా అర్థమవుతుందో. యేసునామములో ఈ పక్క ఒక టీవీ వచ్చును గాక. నువ్వు చిన్నోడు కాదురా నాయన, నువ్వు దీనికే వస్తున్నావంటే
మీకు విషయం తెలుసా, దేవుడికి శక్తిని ఇవ్వాలి కానీ వెనకం చూడండి, ఈ దీన్ని తీసేసి మొత్తం ఫ్లెక్స్ పెట్టేయటమే. ఈ ఫ్లెక్స్ కాదు, దాన్ని ఏమంటారు ఎల్ఈడి స్క్రీన్లు అంటారు వాటిని. ఇంత ఉంటుంది మొత్తం. బొమ్మ కావాలంటే బొమ్మ వస్తుంది, ఏది కాదు అది వస్తుంది, నా వెనక వస్తుంటుంది. మీకు ఇంకా ఏ సున్నాములో నా ప్రభు ఇవ్వాలి కానీ ఆయన పనిని ఘనంగా చేయాలి మనం. ఆమె చెప్పండి గట్టిగా. మీరు మాత్రం వచ్చి చూసి వెళ్తానండి, మీరేం చేయొద్దు. ఎంత బాగుంది అసలు, సంతోషం దేవుడికి. తమ బోధకుని కోల్పోయి దుఃఖముఖులైన తన బిడ్డల్ని బలపరచడానికి వారి మధ్యలోకి వచ్చి దిగొచ్చి వాళ్ళతో మాట్లాడాడు. ఇందాక ఫోటోలు పెట్టలేదు నువ్వు, పెట్టావా? సరే, నేను చూడలేదా? అది ఎమ్మాయి మార్గంలో దిగివచ్చి కృంగిపోయి దుఃఖపడిన తన శిష్యులు ఓదార్చిన దేవుడే ఈ భక్తి మార్గంలో, ఈ ఆత్మీయ యాత్రలో నువ్వు కూడా ఓడిపోయి ఒకసారి బాధపడుతున్నావు. ప్రార్థన చేయలేకపోతున్నాను, దేవుని సంతోషపెట్టలేకపోతున్నాను, నా వల్ల దేవునికి ఏమైనా సంతోషం ఉందా, నా వల్ల ఎంత బాధపడుతున్నాడో, అసలు నా లాంటి పుట్టకపోయింటే బాగుండేది అని అప్పుడప్పుడు నేను కూడా అనుకుంటుంటా. మీరే కాదులే, నేను కూడా అనుకుంటుంటా. అట్లాంటప్పుడు ఎందుకు అలా బాధపడతావని వాక్యమయ్యున్న దేవుడు శబ్దరూపంలోనో ప్రేరేపణ రూపంలోనూ మన దగ్గరికి వచ్చి కొన్ని వాక్యాలు గుర్తు చేసి, మోషే నీకంటే బలహీనుడురా, నేను టెన్షన్ పడబాకు, పేతురు నీకంటే బలహీనుడురా, నేను వాడుకోవాలా అని వాక్యం అయ్యున్న దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని బలపరుస్తాడు. మనలో ఉన్న అనుమానాలు తీసేస్తాడు, ఏమైనా సందేహాలు పటాపంచులు చేస్తాడు. వాళ్ళిద్దరిని బలపరిచిన దేవుడు నన్ను కూడా బలపరిచి తీరుతాడు. యేసునామములో వస్తాడు, ఎక్కడికైనా దిగి వస్తాడు. నువ్వు కూర్చో, వచ్చేస్తాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హనోకు దగ్గరికి దిగొచ్చింది, రాసేవమ్మా ఏమన్నా, హనోకు దగ్గరికి దిగొచ్చింది మనతో గడిపి మన ఆశలు తీర్చడానికి. అబ్రహాం గారి దగ్గర దిగొచ్చింది కుటుంబాన్ని ఓదార్చడానికి. శద్రక మెషక అబేద్నెగో దగ్గర దిగొచ్చింది వారి అగ్నిగుండా కష్టాన్ని తొలగించి పదోన్నతిని కలిగించడానికి. సర్వలోక ప్రజల చేత ఆయనే దేవుడని కొనియాడబట్టడానికి దిగొచ్చాడు. లాస్ట్ ఎమ్మాయి మార్గంలో శిష్యుల దగ్గర దిగొచ్చింది అనుమానాస్పదమైనటువంటి దుఃఖాలు తొలగించి లేఖనంలో ఉన్న వాటిని తెరిచి చూపించి వారిని ధైర్యపరచడానికి దిగి వచ్చాడు. అదే దేవుడు ఈరోజు నీ దగ్గరికి దిగి వస్తాడు, నా దగ్గర దిగి వస్తాడు. దిగి వచ్చే దేవుడిని కలుగున్నాం. ఇప్పుడు చెప్పండి, మీ దేవుడు ఎవరు? అంశం పెట్టిమా, మీ దేవుడు ఎవరు? తన ప్రజల కోసం. ఇంకా ఆపవా నాయన? ఇంకా టీవీ దొరికింది, ఇంకేం ఆపుతావు నువ్వు? టీవీ దొరికింది. తన ప్రజల కోసం దిగి వచ్చే దేవుడు మనందరి కోసం దిగి వస్తాడు. నా కోసం ఎప్పుడో దిగి వచ్చాడు, మీకోసం ఆయన ఎప్పుడో దిగాడు. గుర్తుపట్టట్లేదు. ఆయన దిగి వస్తే మన చాప్టర్ మారిపోద్ది, మన స్టార్ తిరిగిపోద్ది. అటువంటి ఘనమైన దేవుని కలిగి ఉన్న నీవు మోకాళ్ళ మీదకి రా, ప్రభుని పిలువు, ఖచ్చితంగా వస్తాడు, సమస్యలన్నీ తీరుస్తాడు. ఆయన నామాన్ని కలిగి ఉన్న మనం ధనులువి. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన.